వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 3వ శ్లోకము, శ్లోక నంబర్ 33. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. తాత్పర్యం: ఓ శత్రువులను లోబర్చుకునేవాడా పార్థ, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంతకు క్రితం వివరించబడిన యజ్ఞములను ఒక సరియైన దృక్పథంలో పెడుతున్నాడు. శారీరకమైన భక్తియుక్త కర్మలు చేయడం మంచిదే, అయినా అవి సరిపోవు అని అర్జునుడికి చెప్తున్నాడు. పూజాది క్రియలు, ఉపవాసాలు, మంత్రజపాలు, తీర్థయాత్రలు ఇవన్నీ మంచివే, కానీ వాటిని జ్ఞానయుక్తంగా చేయకపోతే అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే, కానీ మనస్సుని పరిశుద్ధమనర్చుకోవటానికి అవి సరిపోవు. చాలామంది జనులు భగవన్నామాన్ని మాలతో జపిస్తూ ఉంటారు, శాస్త్రాలు వల్లెవేస్తూ ఉంటారు, పవిత్ర ధామాలను సందర్శిస్తుంటారు, మరియు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటువంటి భౌతిక శారీరక క్రియలతోనే భౌతిక బంధాల నుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో ఇవన్నీ చేస్తుంటారు. కానీ మోక్షానికి, కర్మబంధనానికి కారణం మనస్సు మాత్రమే. ఏ విధమైన భక్తి చేసినా మనస్సుని మాత్రం భగవంతుని యందే లగ్నం చేయాలి. జ్ఞాన సముపార్జనతో భక్తిపూర్వక భావాలు పెంపొందుతాయి. భగవంతునిపై మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించుకోవటం వలన మన భక్తి భావన వృద్ధి చెందుతుంది. కాబట్టి జ్ఞానంతో కూడిన యజ్ఞముల ఆచరణ అనేది భౌతిక వస్తువులతో కూడిన యాంత్రికమైన యజ్ఞము కంటే ఉన్నతమైనది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక ముందు జ్ఞాన సముపార్జన పద్ధతిని వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ఓ సబ్డ్యూవర్ ఆఫ్ ఎనిమీస్ పార్థ, sacrifice performed in knowledge is superior to any mechanical material sacrifice. After all sacrifices of work culminate in knowledge. Sri Krishna now puts the previously described sacrifices in proper perspective. He tells Arjuna that it is good to do physical acts of devotion, but not good enough. Ritualistic ceremonies, fasting, mantra chants, holy pilgrimages, etc. are all fine, but if they are not performed with knowledge, they remain mere physical activities. Such mechanical activities are better than not doing anything at all, but they are not sufficient to purify the mind. Many people chant God's name on rosary beads, sit in recitations of the scriptures, visit holy places, and perform worship ceremonies with the belief that the physical act itself is sufficient for liberating them from material bondage. However, the cause of bondage and liberation is the mind. Whatever form of devotion we do, we have to engage our mind in meditating upon God. Cultivating knowledge of God and our relationship with Him nurtures devotional sentiments. Hence, Sri Krishna explains to Arjuna that sacrifices performed in the knowledge are superior to the sacrifice of material things. In the next few slokas, he explains the process of acquiring knowledge. Om Namo Bhagavate Vasudevaya.